అందరికీ నమస్కారం. ఈరోజు శివానందలహరిలోని 39వ శ్లోకం గురించి తెలుసుకుందాం. ముందుగా స్వామిని స్తుతిస్తూ ఓ ప్రార్థనా శ్లోకం. కేయూరాణిన భూషయంతి పురుషం హారాన చంద్రోజ్వలా న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతామూర్ధజాః వాణ్యేకాసమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే క్షీయంతే ఖలు భూషణాని సతతం వాగ్భూషణం భూషణం. ఇప్పుడు శివానందలహరిలోని 39వ శ్లోకం. ఓం నమః శివాయ. ధర్మో మే చతురంఘ్రికః సుచరితః పాపం వినాశం గతం కామక్రోధమదాదయో విగళితః కాలాః సుఖావిష్కృతాః జ్ఞానానంత్యమహౌషధిः సుఫలితः కైవల్యనాథే సదా మాన్యే మానసపుండరీకనగరే రాజావతంసే స్థితే. ఈ శ్లోకం యొక్క అర్థమేమిటంటే, మోక్షమునకు అధిపతి మరియు ఎల్లప్పుడూ పూజింపదగినవాడు అగు చంద్రశేఖరుడనే రాజాధిరాజు కమలము వంటి నా మనస్సనే నగరములో ఉండగా ధర్మము 4 కాళ్లతో బాగుగా నడచుచున్నది, పాపము నశించుచున్నది, కామము క్రోధము మదము మొదలైనవి తొలగిపోవుచున్నవి, కాలము సుఖమయముగా ఉన్నది, జ్ఞానమనే మహౌషధి చక్కగా ఫలించుచున్నది, మోక్షప్రదాతయై ఎల్లప్పుడూ అర్చింపదగిన ఈశ్వరుడు అనే చక్రవర్తి కమలము వంటి నా మనసులో స్థిరుడై ఉండగా ధర్మము 4 పాదములతో చెరిస్తుండగా పాపక్షయమై అరిషడ్వర్గములు తొలగిపోయి జ్ఞానము అనే మహా ఔషధము నా శరీరములో ప్రకాశిస్తూ నా జీవనము ప్రశాంతముగా నడుచుచున్నది. రేపు 40వ శ్లోకం గురించి తెలుసుకుందాం. ఓం నమః శివాయ.